ఇక హైదరాబాద్లోని శక్తి సాయి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్కూల్ను తక్షణమే కాలనీ నుంచి తొలగించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శంకర విద్యాలయ స్కూల్ ఎదుట కాలనీ వాసులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. 6 నెలల నుంచి స్కూలు ఇక్కడ ఏర్పాటు చేయొద్దని పోరాటాలు చేస్తున్నామని కాలనీ వాసులు గుర్తు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్, డిఈఓ, ఎంఈఓలకు సైతం ఫిర్యాదులు చేసినట్టు తెలిపారు. తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. స్కూల్ను ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల కాలనీ వాసులకు చాలా ఇబ్బంది కలుగుతుందని వాపోయారు. కాలనీలో రెసిడెన్షియల్ అనుమతి తీసుకుని నిర్మించిన భవనంలో కమర్షియల్గా స్కూల్ ఏర్పాటు చేయడం ద్వారా చట్టవిరుద్ధమని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. తక్షణమే స్కూల్ను కాలనీ నుంచి తీసివేయాలని, లేదంటే పెద్ద ఎత్తున కాలనీ వాసులు అందరం నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. శంకర విద్యాలయ స్కూల్ తొలగించాలి, తొలగించాలి, తొలగించాలి. శంకర విద్యాలయ స్కూల్ తొలగించాలి, తొలగించాలి, తొలగించాలి. స్పీడ్ గా అడ్మిషన్స్ కూడా టేకప్ చేశారండి. సో అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో కైండ్లీ హెల్ప్ us in this matter. See that the school is not opened and it should be shifted from here immediately. Thank you very much. మీ కాలనీ నుంచి వెల్ఫేర్ ఉంటుంది కదా, వెల్ఫేర్ నుంచి అన్న లెటర్ తీసుకురా. వాళ్ళు తీసుకున్నాం. మేము నో అబ్జెక్షన్ అని చెప్పని లెటర్ కూడా తీసుకున్నాం. అందరి సంతకాలు కూడా ఉన్నాయి ఆ లెటర్ లో. అసోసియేషన్ మాకు ఇక్కడ 100 ప్లాట్స్ ఉంటాయండి, 100 పైన ఉంటాయి. సో మీకు కంప్లీట్ గా అబ్జెక్షన్ that again we don't want the school here. Kindly help us in this matter. ఇందులో